వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మ్యాథ్స్ 2Bకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇది అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 11 సర్కిల్స్ నుంచి వస్తుందండి. అంటే మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ మనం చెప్తున్నామండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - x + 3y - 22 = 0 ఆన్ ద లైన్ y = x - 3 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - 8x - 2y - 8 = 0 ఆన్ ద లైన్ x + y + 1 = 0. అలాగే థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ఏ పాయింట్ p ఈజ్ మూవింగ్ సచ్ దట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద two circles x² + y² - 4x - 6y - 12 = 0 and x² + y² 6x + 18y + 26 = 0 are in the ratio 2:3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ v అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ x + y + 2 = 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 4x + 6y - 12 = 0 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పోల్ ఆఫ్ 3x + 4y - 45 = 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 6x - 8y + 5 = 0 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి మనం అంటే ఎక్కువగా మనకి లెంత్ ఆఫ్ ద కార్డు, అలాగే రేషియో మీద ఒక సమ్, పోల్ మీద ఒక సమ్. అంటే ఎక్కువగా మన క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మనకి సర్కిల్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మనకు ఒక 5 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ మనం చేసుకుంటున్నామండి ప్రతి క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్. 3 సర్కిల్స్ ఇస్తే రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే ఫస్ట్లో సెకండ్ కూడా రాడికల్ సెంటర్ అండి. 3 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఇది మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి రాడికల్ సెంటర్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ షో దట్ f' g = g' అండి. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ x + y = 3 is the equation of chord AB of the circle x² + y² - 2x + 4y - 8 = 0. Find the equation of the circle having AB as diameter అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్స్ x² + y² - 8x - 6y + 21 = 0, x² + y² - 2x - 15 = 0 అండ్ 1, 2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి మనకి ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్ x² + y² + 3x + 5y + 4 = 0 అండ్ x² + y² 5x + 3y + 4 = 0 అండి. ఇది మనకి 2Bలో క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇది ఎలిప్స్ నుంచి వస్తుంది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎసెంట్రిసిటీ 4c, లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఆఫ్ ద ఎలిప్స్ అండి. అంటే మనకి ఎలిప్స్ ఫార్ములా మార్చి దాన్ని ఎసెంట్రిసిటీ ఫార్ములాస్ వచ్చి ఉండాలి మనకి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్, ఫోకస్ ఇచ్చాడండి, ఈ వాల్యూ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే టాంజెంట్ మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్ x² + 2x² + y² = 4 విచ్ ఈజ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు x - y - 4 = 0 అండి. అలాగే మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రిఫర్ టు యాజ్ మేజర్ అండ్ మైనర్ యాక్సెస్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సెస్ x, y రెస్పెక్టివ్లీ విత్ లాటిస్ రెక్టమ్ లెంత్ 4 అండి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 4c ఈజ్ 4√2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ lx + my + n = 0 బి ఏ టాంజెంట్ టు ద ఎలిప్స్ x² / a² + y² / b² = 1 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 13కి సంబంధించి మనకి నెంబర్ 14 అండి. ఇది మనకి ఎలిప్స్ నుంచి వస్తుందండి. 13, 14 క్వశ్చన్ నెంబర్ ఎలిప్స్ నుంచి అండి. ఇక్కడ కూడా మనకి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లాటిస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్స్ ఆఫ్ 4c, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఎలిప్స్ 9x² + 16y² = 144 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ హూజ్ డిస్టెన్స్ 4c 2 అండి అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ ఈజ్ 15/2. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద ఎలిప్స్ 9x² + 16y² = 144 at the end of the lateral rectum is the first coordinate అండి. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి if the normal at one end of the lateral rectum of the ellipse x² / a² + y² / b² = 1 passes through the one end of the minor axis, then show that e⁴ + e² = 1 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి.
Find the equation of the tangents to the ellipse 2x square plus 3y square is equal to 11 at the point whose ordinate is 1 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి ఇలిప్స్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇది మనకి ఇలిప్స్లో 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. మనకు ఫార్ములా బేస్ మీద ఉంటాయి క్వశ్చన్స్. మనకి క్వశ్చన్ నెంబర్ 15 వచ్చి మనకి హైపర్బోలా నుంచి వస్తుంది. 15 అండి, ఇది హైపర్బోలా నుంచి వస్తుంది. అంటే మనకి దీంట్లో కూడా మనకి 13, 14 లాగానే మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 ఉన్నాయండి. ఫైండ్ ద ఫోర్సెస్, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద హైపర్బోలా 16y² - 9x² = 144 అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఎసెంట్రిసిటీ, ఫోర్సీ, లెంత్ ఆఫ్ ద లాటిస్ సెక్టర్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద హైపర్బోలా x² - 4y² = 4 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద హైపర్బోలా x² - 4y² = 4 విచ్ ఆర్ parallel and perpendicular to the line x plus 2y = 0 అండి. అలాగే మనకు క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా 3x² - 4y² = 12 విచ్ ఆర్ parallel and perpendicular to y = x - 7 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ప్రూవ్ దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 perpendicular tangents to the hyperbola x² / a² - y² / b² = 1 lies on the circle x² + y² = a² - b² అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1, 2 ఒక మోడల్, క్వశ్చన్ నెంబర్ 3, 4 ఒక మోడల్ అండి. 5 మనకి టాంజెంట్స్ మీద అండి. అంటే మనకి ఎక్కువగా 3, 4 బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. మనకి అంటే ఇవి 5 చేసుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి హైపర్బోలా నుంచి. నెంబర్ 16 అండి. ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుంది. అంటే మనకి ఈ ఒకే మోడల్లో ఉంటాయండి క్వశ్చన్స్. ఇవి చేసుకున్నా మనకు సరిపోతుంది. అంటే మనకి అంటే కర్వ్స్ నుంచి కూడా ఇస్తాడండి క్వశ్చన్ నెంబర్ 16లో. మనకి అంటే దీన్ని చాయిస్ కింద తీసుకుంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ బెటర్ అండి. అంటే ఈ మోడల్లో వస్తే మాత్రం చేయించండి, చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్. 1 to 5 ఈ మోడల్లో అయితే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 0 to π/2 0 to ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x into dx. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ sin x by రూట్ sin x plus రూట్ cos x into dx అండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఇంటిగ్రల్ -π/2 to π/2 sin² x into cos to the power of 4 into dx అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4లో 0 to π/2 మనకి cos to the power of π/2x by sin to the power of π/2 x plus cos to the power of π/2x అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5లో 0 to π/2 sin to the power of x by sin to the power of 5x plus cos to the power of 5x into dx అండి. అంటే మనకి ఇంకొక మోడల్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనకి దీన్ని మనం మామూలుగా చాయిస్ కింద తీసుకుని క్వశ్చన్ నెంబర్ 16లో ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతుందండి. 17కి సంబంధించి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వస్తాయండి. దీంట్లో మనకి వేరియబుల్ సెపరబుల్, అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వేరియబుల్ సెపరబుల్ అండి. dy/x = e⁻x - y plus x² × e⁻ y అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ 1 + x² × dy/dx plus 2xy - 4x² = 0 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 1 + y² × dx = tan 1 y - x into dy అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి dy/dx = xy plus y by xy plus x అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి మనకి xy² plus x into dx plus yx² plus y into dy = 0 అండి. మనకి అంటే క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి మనకి వేరియబుల్ సెపరబుల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఇది మనకి 11 to 17 క్వశ్చన్స్ అండి. 11 to 17 వరకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పుకున్నామండి. ఇవి చేసుకున్నా మనం 4 or 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి. అంటే చాలామంది ఈ ఏపీ తెలంగాణ అడుగుతున్నారండి. ఈ రెండు మనకి ఏపీకి తెలంగాణకి ఒకటే సిలబస్ కాబట్టి 2 పేపర్లో అంటే మనకి 10 ఇయర్స్ పేపర్స్ తీసుకుని మనం 5 క్వశ్చన్స్ చెప్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.